ఆహార పొట్టంలా కనపడింది. ఆల్రెడీ ఈ భిక్షగాడు అప్పటికి 2 సార్లు తిన్నాడు. ఈ ఎదురుగా దేవుడే నా సహాయకుడు అన్న భిక్షగాడు ఉన్నాడు చూసారా, ఓ రకంగా 2 పూటల నుంచి భోజనం లేదు, అల్లాడిపోతున్నాడు. ఈడన్నాడు, ఈ మొదటి భిక్షగాడు అన్నాడు, నా దగ్గర బిర్యానీ ఉందిరా, నీకు ఇచ్చేస్తా, నీ ప్లేట్లో ఏదో చిల్లర పైసలున్నాయి కదా, డబ్బులు నాకు ఇచ్చేయి, నేను ఆల్రెడీ తినేసా 2 పర్యాయాలు, ఈ బిర్యానీ తీసుకో అని చెప్పి ఆ చిల్లర పైసలు తీసుకొని మొత్తానికి బిర్యానీ ఇచ్చాడు. బిర్యానీ మాత్రమే ఉందనుకున్నాడు. దేవుడే నా సహాయకుడు అన్న భిక్షగాడు ఉన్నాడు చూసారా, ఆ బిర్యానీ పొట్లను తీసుకొని చెట్టు కిందకి వెళ్ళి టాఫీగా తిందామని అనుకొని ఆ చెట్టు కిందకి వెళ్ళి ఈ బిర్యానీ ప్యాకెట్ ఉప్పదీస్తే బిర్యానీతో పాటు వజ్రాలు, వైఢూర్యాలు, ఓ అద్భుతమైన ఆభరణాలు అందులో ఉన్నాయి. వాటిని తీసుకున్నాడండి. అక్కడి నుంచి బోల్ట్ హుసేన్ పరిగెత్తాడు, పీటీ ఉషా పరిగెత్తాడు. 2-3 వారాలు అయిపోయినాయి. రాజుగారు ఇటు అటు వెళ్తున్నాడు. పిఠాపురం జమీందారే నా సహాయకుడని బోర్డు పెట్టుకున్నవాడు అక్కడే ఉన్నాడు, దేవుడే నా సహాయకుడని బోర్డు పెట్టుకున్నవాడు కనపట్ల. రాజుకి అర్థం కాల, అసలు కనపడకూడదు దీడు కదా, ఆడు కనపట్టలేదేంటి, ఏమైంది అని రాజు అక్కడ ఆగి భిక్షగాడిని పిలిచాడట. రేయ్, ఏంటి ఇది కనపట్టలేదు, నువ్వు ఒక్కడవే కనపడుతున్నావేంటి అన్నాడట. రాజా, ఆ రోజు మీరు బిర్యానీ ప్యాకెట్ పంపించారే, అవును పంపించా, అప్పటికి ఆల్రెడీ నేను తినేసాను రాజా, అయితే ఏమైంది, ఇక నేను తినేసా కాబట్టి ఇందులో ఉంది బిర్యానీయే కదా అని నా ఎదుటిన్న భిక్షగాడికి ఇచ్చా. ఏ భిక్షగాడికి ఇచ్చావురా, దేవుడే నా సహాయకుడు, దేవుని మీద ఆశ పెట్టుకున్న భిక్షగాడు ఉన్నాడే, ఆడికి ఇచ్చారు రాజా. ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినప్పటి నుంచి ఏమైందో ఏంటో రాజా, వాడు అడుక్కోవటానికి రావట్లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు రాజా అని అంటే, రాజు మనసులో అనుకున్నాడట, ఎందుకు రావట్లేదు నీకు తెలియదు లేరా, నాకు తెలుసు, ఇక వాడి జీవితంలో రానే రాడు అనుకొని మనసులో అనుకున్నాడట. దేవుడే నా సహాయకుడని దేవుని మీద ఆశ పెట్టుకున్నాడే, వాడు నమ్మిన దేవుడు వాని నమ్మికను సిగ్గుపరచలేదు, వాని ఆశ తీర్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, నీ చుట్టూతా ఎంతమంది ప్రజలున్నా నీ ఆశ ఎప్పుడు దేవుని మీదే ఉండును గాక.